ఏమీ జరగలేదని తెలిసినటువంటి పరిస్థితి నీకున్నా కూడా కేవలం ఇంకో 4 ఏళ్ల పాటు మీ మంత్రివర్గంలో మూడు సంవత్సరాలు మంత్రివర్గంలో కొనసాగడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండాలు చబాండాలు వేస్తున్నారంటే ఇంతకన్నా నీతిమాలిన రాజకీయం మరొకటి ఉండదని కొలిసిపార సారథి గారికి చెప్తా ఉన్నాం. సారథి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాం, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు సాక్షాత్ అసెంబ్లీలో గొల్ల సన్నిధి యాదవ సన్నిధిగా అమెండ్మెంట్ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడారు? కొన్ని శతాబ్దాల నుంచి కొంత తరాల నుంచి యాదవులకి వంశపారంపర్యంగా తలుపులు మూసి తలుపులు వేసేటువంటి ఉద్యోగం మాకు కలిగిస్తే ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ దానికి అనేక షరతులతో కూడినటువంటి పరిస్థితులు పెట్టారని మీరు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారా లేదా? 25 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం, 25 ఏళ్ళుగా మేము పోరాటం చేశాం. అయినా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాదవుల మీద ఉన్నటువంటి ప్రేమతో మీరు గొల్ల సన్నిధి అని చెప్పి పెడితే మాకు గొల్లలు అనేటువంటి పదం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి గొల్ల తీసి యాదవ్ అనేది పెట్టాలి అని చెప్పి మీరు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారా, మాట్లాడలేదా? మరి అంత ప్రతిష్ట ఇచ్చి అంత మీ అందరికీ కూడా ఆ సామాజిక వర్గాన్ని గౌరవం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నోరు ఎలా వచ్చింది అని అడుగుతా ఉన్నా. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇటువంటి మాటలని అడుగుతా ఉన్నా. కేవలం 3 సంవత్సరాలు మంత్రి పదవి ఉండొచ్చు పోవచ్చు, కానీ మీరు అభియోగాలు మోపినటువంటి మాత్రం శాశ్వతంగా ఉంటాయి. మీరు మనిషిగా పుట్టినంత కాలం కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి నెపాలు ఎప్పటికీ మార్చిపోవు, తుడిచిపోవు. మీరు ఆనాడు కూడా ఇక్కడ నియోజకవర్గంలో పెన్నూరు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేస్తే కూడా మీరు నోరెత్తి సమాధానం చెప్పలేటువంటి పరిస్థితి మీది. కాబట్టి మీరు స్వార్థం కోసం, మీ యొక్క సొంత లాభాపేక్ష కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి అబాండాలు వేసినా కూడా ఊరుకోము, సహించేది లేదు. ఎందుకంటే మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. సిబిఐ కోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ కూడా మీరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా నీచిమాలని దిక్కుమాలిన రాజకీయం లేదని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు మరో ముఖ్యమైన అంశం, ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి సబ్జెక్ట్ని కూడా ఆయన అనుకూలంగా రాజకీయం చేయడం అనేది ఆయన బాగా దిట్ట. ఎందుకంటే గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందుల సాక్షాత్తు పిల్లనిచ్చినటువంటి మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారిని కూడా ఈయన నటన చాతుర్యంతో ప్రజలందరినీ మెప్పించి ఆయన్ని ఆ సీఎం పదవి నుంచి వెన్నుపోటు పరిచి దింపినటువంటి పరిస్థితి. మరి ఇవాళ సాక్షాత్తు ఈ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు కూడా వెన్నుపోటు పొడిచి అసత్య ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేసి ఆయన కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి లడ్డూ యొక్క విశిష్టతని కూడా దిగజార్చి రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి నీచమైనటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నా అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈ దిగజారుడు రాజకీయాలు విషం చెమ్మటం మానేసి మీరు చేసిన తప్పుని ప్రాయశ్చిత్తంతో కడుక్కుని మీరు క్షమాపణ కోరుకోమని మేము వేడుకుంటూ, మరి ఇటువంటి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ కలియుగ దైవాన్ని మేము వేడుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.